సో మీరు క్యారెక్టర్స్ రాసుకునేటప్పుడు ఎలాగా రాసుకుంటారు? బేసిస్ క్యారెక్టర్స్ రాసుకునేటప్పుడు అంటే ఫస్ట్ టేక్ ఆఫ్లో ఏదో ఒకటి వాళ్ళకి బేసిక్గా, అంటే ఒక్కొక్కరిలో ఒకటైతే ఉంటుంది కదా బేసిక్గా. సో మనం ఇప్పుడు నేను శైలజలో కీర్తి తీసుకుంటే ఇంట్రోవర్ట్. సో అక్కడ నుంచి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు, అట్లా బేసిక్ తీసుకొని దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఎలా తీసుకెళ్ళచ్చు అనే దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాను సార్. ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు సినిమా రాసేసిన తర్వాత నేను మళ్ళీ స్పెషల్గా చేసేది ఏంటంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాస్తాను. ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్, ఇంకో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తాను, ఇంకో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారనుకోండి, ఒక 7-8 కథలో ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళందరూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ రాస్తాను. అప్పుడు మీకేంటంటే వాళ్ళ ఆ సీన్స్కి వచ్చినప్పుడు నాకు క్లారిటీగా ఉంటుంది ఎలా బిహేవ్ చేయాలని. సో ప్రతి క్యారెక్టర్ మీద వర్క్ చేయడం వల్ల మీకు కూడా క్లారిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాకు తెలియాలంటే నేను ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఎట్లా చేస్తుందని అది రాసుకుంటే దెన్ ఐ విల్ గెట్. ఇప్పుడు హోంవర్క్ రాస్తే ఏం గుర్తుంటుంది బాగా అంటారు, వినడం కంటే ఎక్కువ సార్లు రాస్తే ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో నావైతే మ్యాక్సిమం అన్ని చాలా పేజీలు ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 12-13-14 వర్షన్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ రాయడం వల్ల నాకు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది క్యారెక్టరేషన్.